ఆఫీస్ పోకుండా ఈడేం చేస్తున్నావురా? మ్యాచ్ బాక్స్ ఉందారా? లైటర్ లేకుండా ఎన్ని సిగరెట్ ఎట్లా తాగినవురా? నా బొందరా, నేను ఆడ తాగినారా? నేను వచ్చేసరికి ఇవన్నీ పడి ఉన్నాయి. ఇంపాక్ట్ ఉంటుంది, ఏడు కూర్చున్నా. థూ, ఇంత చీప్ థాట్స్ ఎట్లా వస్తారా నీకు? మా పిల్ల దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ చూస్తే ఇది చాలా తక్కువరా. మళ్ళేమైందిరా? దాని వేరియేషన్స్ నాతో అవ్వట్లేదురా. చచ్చిపోదామని ఫ్రీడమ్ కూడా లేదురా దాంతో నాకు. హాయ్ బేబీ, బేబీ, ఏం చేస్తున్నావు? ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంటే చేసిన బేబీ. అయ్యో సారీ, డిస్టర్బ్ చేశానా? నో అలా ఏం లేదు బేబీ, చెప్పు. అంటే ఇంపార్టెంట్ అన్నావు కదా మరి. నీకన్నా ఇంపార్టెంట్ ఏముంది బేబీ, చెప్పు. లవ్ యూ బేబీ. నాకు ఆకలి అవుతుంది. దీనమ్మ ఇప్పుడే కదా తిన్నది, మళ్ళీ ఆకలి అంటుంది ఏంది? సారీ బేబీ, ఇప్పుడే చేసుకొని వస్తా. అంటే ఇప్పుడు నువ్వు లేచి వంట చేసి నేను తినే వరకు ఎంతసేపు అవుతుంది? నా ఆకలి ఆగుతుందా? 10 minutesలో చేసుకొని వస్తా బేబీ. అంటే నేను అడిగే వరకు నువ్వు నా గురించి పట్టించుకోవు. నేను ఉన్ననా తిన్ననా చచ్చిపోయినా అడగవు కదా. ఇదే నా నీ లవ్. అలా ఎందుకు మాట్లాడుతున్నావు బేబీ? నువ్వే కదా ఆకలిగా లేదన్నావు, టీవీ చూద్దామని చెప్పావు. ఓ, నేదో క్యాజువల్గా నాకు ఆకలి లేదని చెప్తే నువ్వు నాకు తిండి పెట్టావా? నేను చచ్చిపోయినా నన్ను అడగావా? ఇదే నా నీ లవ్? ఇదే నన్ను నాకు చూపించే లవ్? చెప్పు చెప్పు. ఆగు, ఏమైనా ఆర్డర్ చేస్తా. అంటే ఇప్పుడు నేను జంక్ ఫుడ్ బిర్యానీ ఆ చెత్త అంతా తిని పందిలాగా అయితే నీ ఫ్రెండ్స్ అందరు అరే పిల్లని ఎట్లా లవ్ చేసినవరా అనేసి అంటే నువ్వు అందరి ముందర హైలైట్ అవ్వాలని, ఇదే కదా నీ కాన్సెప్ట్? చెప్పు మరి చెప్పు, అట్లెట్లా తిండి పెట్టకుండా ఉండాలనుకున్నావు చెప్పు. అసలు దీని ఎవడనా వర్క్ అంటాడా? మరి అసలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? శాలరీ తీసుకోవడానికి, ఉత్తి శాలరీ తీసుకోవడానికి వస్తున్నారు అంతే. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా మీకు? ఏంటా ఫోన్ ఏంటి? లిఫ్ట్ అయిపోండి, బయటికి వెళ్ళి లిఫ్ట్ చేయి. అసలు నా ముందు ఉండకు, బయటికి వెళ్ళి ఇక్కడ ఉండదు అసలు. చెప్తున్నా కదా వెళ్ళు. కాల్ ఎందుకు కట్ చేసినావు నాది? చెప్పాను కదా ఆఫీస్లో ఉన్నానని, బిజీగా ఉన్నానని. కాల్ కట్ చేసి అర్థం చేసుకోవా? ఉంటావు. నేను కాల్ చేసినప్పుడే బిజీ ఉంటావు, నేను కలుద్దాం అన్నప్పుడే నీకు లీవ్ దొరకదు. అదే ఆ సొల్లు మొహంది అడిగితే మాత్రం సొల్లు గార్చుకుంటూ వెళ్ళిపోతావు. నేనెవరి దగ్గరికి పోయినానే? అవునవును, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే టార్చర్ అనిపిస్తుంది. ఒకప్పుడేమో నీతో మాట్లాడకపోతే డే స్టార్ట్ అవ్వదు అని అంటుండే, ఇప్పుడు మాత్రం నీ టార్చర్ అనిపిస్తుంది కదా. నువ్వు మారిపోయినావు గౌతమ్, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ఇంత టార్చర్ ఎట్లా భరిస్తున్నావురా? ఇది చాలా తక్కువరా. నైట్ దయ్యాలు తిరిగే టైంలో కాల్ చేసి నువ్వు గుర్తొస్తున్నావు అంటది. సరే అని ఫోన్ మాట్లాడదాం అనుకుంటే మళ్ళీ అదే నేను ఎందుకు గుర్తు రావట్లేదు నిద్రలేపి మరీ పంచాయతీ పెడుతుందిరా. అరే అట్లాంటప్పుడు నువ్వు కూడా నైట్ టైం కాల్ చేయాలరా గుర్తొస్తున్నావు అని. ఆ దరిద్రం కూడా జరిగిందిరా. నేను ఒకసారి ఫోన్ చేసి నువ్వు గుర్తొస్తున్నావు అని చెప్తే నీకేం పిచ్చా ఈ టైంలో కాల్ చేసినావు, మా ఇంట్లో వాళ్ళు వింటారు, నీకు కొంచెం కూడా సెన్స్ లేదని తిట్టి మరీ కాల్ కట్ చేసిందిరా. వామ్మో, ఏందిరా? ఇదేముందిరా, అది తన ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నేను క్యాజువల్గా ఉంటా, వాళ్ళు ఫీల్ అవుతారు నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసినావు
వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అంటది. సరే కదా అని వాళ్ళతో కొంచెం క్లోజ్గా మీతో చాలరా. వాళ్ళతో ఇంత సొల్లు అవసరం అని నా మీద ఫైర్ అవుతుందిరా. ఇది కూడా పోనీరా, వాళ్ళమ్మ వారంలో 2 రోజులు ఫాస్టింగ్ ఉంటుంది, ఆ రోజు నన్ను నాన్ వెజ్ తినొద్దు అంటదిరా. నా జీవితం నా మీద నాకే సింపతి చేస్తుందిరా. అరే గర్ల్ ఫ్రెండ్ దొరికిందని దోస్తులను కట్ చేసి తిరుగుతూ ఇట్లనే ఉంటుందిరా. దేవుడు ఉన్నాడురా. అరే మా పిల్లలతో కలిసి కాఫీ తాగే టైం కంటే మీతో కలిసి సిట్టింగ్ వేసే టైమే నాకు ఇష్టం రా. నువ్వు కూడా నన్ను నమ్మవారా? ఇలాంటి మబ్బు ముచ్చట్లే చెప్పినట్టున్నావు ఆ పిల్లకి. బాగా డీప్లో పోయింది. డీపా బొంగ, దాని సైకాలజీ నా వల్ల కాదురా. ఇలానే ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దాని దిమాక్కో దండం పెట్టేసి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నారా? అరే నీకు గర్ల్ ఫ్రెండ్ పడాలంటే ఎడార్లో వర్షం పడ్డట్టేరా. అయినా నీ దరిద్రం మంచిగుండి వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని నిల్చుంటా అంటావేమ్రా? అరే నువ్వు తీర్చిన మనలాగా కన్ఫ్యూజన్గా చెప్పినా నాకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉందిరా. ఇవాళ బ్రేకప్ పార్టీ చేసుకోవాల్సిందే. ఫైనల్గా ఒకసారి ఆలోచించరా. అరే ఒక్కసారి డిసైడ్ అయ్యాక నో బ్యాకప్, ఓన్లీ బ్రేకప్. హాయ్ బేబీ. హలో బేబీ, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నా, నువ్వే కాల్ చేసావు. ఏంటి మూవీకా? 10 minutesలో నీ దగ్గర ఉంటా. ఇంత ఇజ్జతలేని బతుకు నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడే కదరా బ్రేకప్ అన్నావు, అప్పుడే బేబీ ఏంద్రా? అరే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని బాక్స్ మీద రాసి పెట్టినా మనం తాగడం లేదరా. ఇది కూడా అంతేరా. నువ్వు నీ దిక్కుమాలిన కంపారిజన్లు. ఈ మాత్రం దానికి మీ ఆఫీస్ దాకా పట్టుకొచ్చినవారా నన్ను?